మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్ని సాక్షి హైలైట్ చేస్తుంది. ముస్లింలకు చంద్రబాబు ద్రోహం, అధికారం కోసం మనసు చంపుకున్నారు, మండిపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కూడా మోసం చేశారు, వీళ్ళిద్దరి మద్దతుతోనే ఒక బిల్ పాస్ అయింది, ఇప్పుడు నోరు మెదపకుండా కూర్చున్నారు, ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారు, నమ్మి ఓట్లు వేస్తే పట్టించుకోలేదు. మనిషా పశువా అని మనం అనలేము, ఎందుకంటే మనిషి కాబట్టి, ఆడ మనిషి కాబట్టి. కానీ సమస్య ఏంటంటే ఈవిడ ఒక డైలాగ్ వాడింది కదా, ముస్లింలకి చంద్రబాబు ద్రోహం అని. రైట్, వక్ఫ్ సవరణ బిల్లుని ఆమోదించినందుకు. మరి ఈవిడ హిందువులకు ద్రోహం చేస్తుందా, క్రైస్తవులకు ద్రోహం చేస్తుందా? క్రైస్తవ ఆస్తులు లాక్కుంది వక్ఫ్, హిందువుల ఆస్తులు లాక్కుంది వక్ఫ్. వక్ఫ్ అన్నటువంటి పేరుతో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకి విరక్తి చెందినటువంటి క్రైస్తవులు మొట్టమొదటిసారి హిందువులతో ఏకమైనటువంటి సందర్భం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, తన రాష్ట్రంలో హిందువుల ఊచకోత జరుగుతుంటే దాని గురించి పట్టించుకోకుండా ఇలాంటి పొంకాను స్టోరీలు రాస్తోంది, మాట్లాడుతోంది. చివరికి చంపుతున్న, దాడులు చేస్తున్నటువంటి ముస్లింలతో మీటింగ్ అయింది నిన్న, అక్కడ ఉన్నటువంటి ముస్లింల నాయకులతో. కానీ ఆ హిందువులతో పట్టించుకోవాలి, హిందువుల గురించి మాట్లాడలేదు. మరి ఎవరు తప్పు చేస్తున్నట్టు?